అంటే దేవుడు అక్కడ మనల్ని, మన శరీరాన్ని మూడు భాగాలు, ఆత్మ, జీవము, శరీరము. అంటే ఆత్మ, వీటి మధ్య మనకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు వాటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అయితే మనకి ఇక్కడ మానవుని ఉనికిలో ఆత్మ చాలా అత్యున్నతమైనది. మానవులకి, పశువులకి అంటే జంతువులకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం ఏ విధంగా కనపరుచుకుంటున్నామో అదేవిధంగా దేవునికి, మనుషులకి కూడా మనకి కనపరిచేదేంటి? ఆత్మయే. అంటే ఆత్మలో మనము బలంగా ఉండాలి. ఆత్మలో వెనకబడితే మనము ఏమవుతాము చూద్దాం. ఇక్కడ జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. అంటే దేవుడు మనకి ఇక్కడ మట్టితో మనల్ని తయారు చేసి నాసికారంధ్రంలో జీవాయువుని ఊది అప్పుడు మనకేమైంది? ఆత్మ దేవుని ద్వారా మనలో సృష్టించబడింది. అటువంటి ఆత్మని ఆ విధంగా మనకి దేవుని ఆత్మ మనకి సృష్టించబడింది. ఇంకా గమనిస్తే సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 22వ వచనం. అంటే మన దేవుడు ఏమని పిలువబడుతున్నాడు? సమస్త శరీరాత్మలకు దేవుడుగా పిలువబడుతున్నాడు. ఇంకా మనము ప్రసంగి పేజీ నెంబర్ 562, ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ మరణం తర్వాత మన ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకే వెళ్తుంది, అంతే కదా. ఇప్పుడు దేవుడు లాస్ట్లో 6వ మాటలో సమాప్తమైందని చెప్పాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు, కానీ నేను ఫినిష్ అవ్వలేదు అనలేదు దేవుడు. అంటే అది పూర్తి చేశాను, నాకు దేవుడు ఇచ్చిన పనిని నేను పూర్తి చేసి సంతృప్తిగా నా ఆత్మను, నాకు దయచేసిన ఆత్మను దేవుడికి అప్పగిస్తున్నానని చెప్తున్నాడు. అంటే మరణం తర్వాత ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికే తిరిగి చేరుతుంది. ఇక్కడ ఈ రక్షకుడు తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుట అనేది ఒక విశ్వాస చర్య. ఇంకా మనం చూసినట్లయితే ఈ సిలువలో వేలాడుతూ సమయంలో ఎన్నిసార్లు మాట్లాడాడు దేవుడు? 7 సార్లు మాట్లాడాడు. ఇక్కడ 7 అనే సంఖ్యకు మనకి చాలా ఉంది. ఏంటంటే దేవుడు సృష్టిని 6 రోజుల్లో సృష్టించి 7వ రోజు మనకి విశ్రాంతి దినాన్ని కేటాయించడం జరిగింది. ఈ 7వ దినాన్న ఆయన చేసిన పనంతటిని చాలా మంచిదిగా ఎంచుకొని ఏం చేశాడు? చివరిలో సంతృప్తితో విశ్రమించాడు. ఇక్కడ ఏం జరిగింది? క్రీస్తు కూడా అంతే. అంటే 6 రోజులు సృష్టి అంతటిని 6వ రోజు పూర్తి చేసి 7వ రోజు ఆయన విశ్రమించాడు. ఆయనకు ఒక పని అప్పగించబడింది కాబట్టి ఆయన వచ్చి ఆ పనిని చేసుకొని పరిపూర్ణంగా దాన్ని సమాప్తం చేసుకున్నాడు. ఇంకా 6వ దినమంతా సృష్టించాడు కాబట్టి 7వ దినం మనం కూడా ఏం చేస్తున్నాం? విశ్రాంతి దినాన్నే మనం ఇక్కడ కూడుకుంటున్నాము. దేవుడు పలికిన ఈ 7 మాటల్లో 3 మాటలు మనుషులను సంబోధిస్తూ పలికాడు. ఇంకా 3 మాటలు ఎవరిని సంబోధిస్తూ పలికాడంటే తండ్రిని సంబోధిస్తూ పలికాడు అనమాట. ఆ విధంగా దేవుడు 3 మాటలు మనకి సంబోధిస్తూ పలికినవి. ఇంకా ఇక్కడ సిలువలో మనకి 7 మాటలు పలికారు కాబట్టి ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఆ ప్రవచనాలు ఏ విధంగా నెరవేర్చబడ్డాయో మనం మొదటి మాట నుంచి ఒక్కొక్కటిని చూసుకుందాము. త్వరగా ముగిద్దాము. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక అన్నాడు కాబట్టి అక్కడ ఏ ప్రవచనం నెరవేర్చబడిందంటే యెషయా 53వ అధ్యాయము 12వ వచనము. కావున ఓకే, ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు.
ఎందుకు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీళ్ళని క్షమించమంటున్నాడు. అంటే అక్కడ విజ్ఞాపన, అతని మీద తిరుగుబాటున చేసిన వారి గురించి ఆయన విజ్ఞాపన చేసి ఏం చెప్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏమైంది, ఆ ప్రవచనము నెరవేర్చబడింది, క్షమించే ప్రవచనము ఆయన నెరవేర్చబడింది. ఇంకా నెక్స్ట్ రెండవదిగా చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే, నేనే చేద్దామండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అది ఎవరు చెప్పారు? దేవదూత ఎవరితో చెప్పింది? యేసేపుతో చెప్పిన ఒక ప్రవచనము నెరవేర్చబడింది. ఇంకా అది రెండవ వాక్యంగా మనము ప్రవచనం నెరవేర్చబడిందిగా తీసుకుందాము, రెండవ మాటగా. మూడవ మాటకి ఒక ప్రవచనం, ఇంకా చాలా ప్రవచనాలు ఉంటాయి, కానీ నేను ఒక్కొక్క ఎగ్జాంపులే చూపిస్తున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనం చూసినట్లయితే, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అని ఎవరు చెప్పారు? ఇది ఒక సుమయోను పలికిన ప్రవచనము నెరవేర్చబడింది. ఇంకా 4వ దానికి వచ్చినట్లయితే, నా దేవా నన్నెందుకు చేయి విడనాడితివి, కీర్తనలు 22:1 చేయి విడిచి అనే ఒక ప్రవచనము నెరవేర్చబడింది. 5వది వచ్చేసరికి కీర్తనలు 69:21. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు చివరిలో సమాప్తం చేశాడు. అంటే అవన్నీ నెరవేర్చబడినాయి, మన జీవితంలో కూడా అవన్నీ నెరవేర్చబడాలని చెప్తున్నాను. నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అన్న ఒక ప్రవచనము నెరవేర్చబడింది. అంటే ఆయనకి దప్పికేసినప్పుడు తాగడానికి చిరకనిచ్చారు అనేది ఒక ప్రవచనంగా మనం గ్రహించాలి. ఇంకా 6వది ఆయన ఇక్కడ కీర్తనలు 22:31. అవసరం నేను చెప్తానులేండి, చెప్పలేకపోతున్నారు. ఆయన దీన్ని చేసెను అంటే ఆయన దేవుడు తనకు అప్పగించిన పనిని నేను పూర్తి చేశాను అనే ఒక ప్రవచనము, పూర్తి చేస్తాను వేరు, చేశాను అనేది కూడా వేరు అనే ప్రవచనము నెరవేర్చబడింది. ఇక చివరిగా 7వది వచ్చేసరికి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఇది కూడా మన కీర్తనలు 31:5లో ఉంటుంది. అక్కడ ఆ ప్రవచనము మనకి నెరవేర్చబడింది. నేను చివరికి ఒక 3 వాక్యాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా ఏంటంటే, రక్షకుడు యేసు ప్రభువుకి అతని తండ్రితో సహవాసము మళ్ళీ పునరుద్ధరించబడింది. అంటే శిలువ ప్రారంభంలో తండ్రితో ఆయన ఇంకనూ సహవాసము కలిగి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఎందుకంటే ఆయన అక్కడ ఏమన్నాడు, తండ్రి అని సంబోధిస్తూ తన తండ్రిని ప్రార్థించాడు. మొదటి మాటలో తండ్రి ఉంది, చివరి మాటలో కూడా ఆయన తండ్రి అని సంబోధిస్తున్నాడు. మిగతా మాటల్లో తండ్రి అని సంబోధించాలి. అక్కడ ఈ 2 మాటలకు మధ్య మనకి ఎన్ని గంటలు ఉంటుందంటే 6 గంటల సమయం ఉంటుంది. ఆ 6 గంటల సమయంలో మనం ఇక్కడ ఎండలో ఒక 10 నిమిషాలు వెళ్తే మనం అబ్బా అబ్బా అంటుంటాం. కానీ ఆ 6 గంటల సమయంలో ఆయన 3 గంటలు మానవుని చేతుల్లో ఇబ్బందులు పడ్డాడు. నెక్స్ట్ 3 గంటలు దేవుని చేతిలో అతను, ఎందుకు అంటే దేవుని చేతిలో శ్రమను వేదనను అనుభవించాడు. ఎందుకు అనుభవించాడంటే మొదటి 3 గంటలు, చివరి 3 గంటలు. చివరి 3 గంటలు ఆయనకి దేవుని ముఖము మరుగు చేయబడింది. అంటే దేవుడిని నుంచి ఆయన బాధను అనుభవించాడు అనమాట. అంటే ఇప్పుడు మన తండ్రి మనకు కనిపించకపోతే మనకెంత బాధ ఉంటుంది, అదేవిధంగా దేవుడు కూడా అటువంటి బాధను అనుభవించాడు. తండ్రితో సహవాసం తాను కోల్పోవడం కూడా ఆయన భరించలేకపోయాడు. అందుకే 4వ మాట ఆయన ఏమంటున్నాడు, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అంటే ఏంటి? అందుకే ఆయనకి చెప్పేటప్పుడు లాస్ట్ 3 గంటల్లో దేవుడు తండ్రితో సహవాసము కోల్పోవడం జరుగుతుంది. అందుకే అతను నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. మనం కూడా అంతే కదా, మన పిల్లలు ఎక్కడైనా ఇబ్బందులు వదిలేసామనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, మా నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అనుకుంటారా? ఆ విధంగానే అతను కూడా, దేవుడు కూడా ఆయన నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ఆవేదనతో కేక వేశాడు. ఇంకా అయితే ఇప్పుడు అన్నీ గతించిపోయినాయి, చీకటి తొలగిపోయింది, ఇంకేముంది, మళ్ళీ చివరిలో దేవుడు రక్షకుడితో తిరిగి ఆయన సహవాసం పునరుద్ధరించబడింది. ఇది మొదటి మాట. రెండవది వచ్చేసరికి 3 చెప్తాను కదా, ఒకటి అయిపోయింది. ఇంకా రెండవది, క్రీస్తు తన్ను తాను దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకుంటున్నాం.
అంటే క్రీస్తు తన్ను తాను దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకొనుట. ఆ పరిపూర్ణంగా సమర్పించుకొనుట అంటే ఒక క్రైస్తవుడుగా నీవు నేను దేవునికి సంపన్నంగా సమర్పించుకుంటున్నావా? ఇక్కడ రోమా 12:1 చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను అన్న మాటకు నీవు విధేయుడవయ్యావా? అంటే ఇక్కడ క్రీస్తు తన్ను తాను దేవునికి పరిపూర్ణంగా, అంటే లేకపోతే అసంపూర్ణంగా సమర్పించుకుంటున్నాడా, లేకపోతే పరిపూర్ణంగా సమర్పించుకుంటున్నాడా? పరిపూర్ణంగా సమర్పించుకుంటున్నాడు. కానీ మనం ఈ మాటకు విధేయుడు అయి ఉంటున్నామా? అంటే సంపూర్ణంగా మనం ఒక క్రైస్తవులుగా దేవునికి తాను సంపూర్ణంగా సమర్పించుకుంటున్నామా లేదా అనేది మనం గ్రహించుకోవాలి. ఇంకా నిన్ను ప్రేమించి నీ కోసం తన్ను తాను సజీవ యాగంగా అర్పించుకొనిన క్రీస్తు కోసం నీవు జీవిస్తున్నావా? యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అంటే ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము అని ఆ వాక్యం మనకు చెప్తుంది. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ సాధించలేము. ఇంకొకటి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. అంటే నిన్ను బలపరచు క్రీస్తు ద్వారా మాత్రమే నువ్వు సమస్తమును చేయగలవు. పైన వాక్యాన్ని మనం గమనించుకున్నట్లయితే ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము. ఇప్పుడు నిన్ను బలపరచు క్రీస్తు ద్వారా మాత్రమే నువ్వన్నీ సమకూర్చుకోగలవు అని ఆ మాటని మనము గుర్తెరిగి అనుదినము ఆయనపై సంపూర్ణంగా ఆధారపడి జీవిస్తున్నామా అనేది మనం గ్రహించుకోవాలి. నీ జీవితాన్ని నీవు దేవునికి సమర్పించుకొని ఉంటే ప్రభువు తన వారిని తీసుకెళ్లేందుకు రావడానికి ముందే, ప్రభువు తన వారిని తీసుకొని వెళ్ళడానికి వచ్చే ముందే నువ్వేం చెప్తావు? మరణించినట్లయితే నేను కూడా నా ఆత్మను నీతో అప్పగించుకొనుచున్నాను అని నువ్వు చెప్పగలవు పరిపూర్ణంగా. ఒకవేళ లేకపోతే చెప్పలేము. అంటే దేవుడు పలికాడని మనం కూడా చేయొచ్చు ఆ విధంగా, ఎప్పుడు సంపూర్ణంగా సమర్పించుకుంటేనే. నెక్స్ట్ ఇంకా సంఖ్యాకాండము ఒకసారి గమనించండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే ఎప్పుడు పలుకుతాము అనేది మనము ఒకసారి చూద్దాము. 23వ అధ్యాయము 10వ వచనం. అక్కడ నీతిమంతుల మరణము వంటి మరణము నాకు ఈ మాట చాలా బాగుంది కదా. నీతిమంతుల వంటి మరణము మనకు లభించును. అప్పుడే కదా మనము ఆత్మను అప్పగిస్తామని సంపూర్ణంగా చెప్పగలిగేది. అంటే ఇక్కడ ఆ మాట వినడానికి మనకి చాలా బాగుంటుంది. కానీ ఆ కోరిక మనకి ఫలించాలంటే మనం ఏం చేయాలి? నీతిమంతులుగా జీవించాలి. అలా నీవు జీవించాలంటే దేవునికి సంపూర్ణంగా నీవు సమర్పించుకోవాలి. సంపూర్ణంగా ఆయన పైన మనం ఆధారపడి జీవించాలి. ఇంకా మూడవదిగా దేవుని సహవాసంలోని ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. దేవుని సహవాసంలోని ఆశీర్వాదాన్ని అంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. అంటే మనము ఆ మాట అంటాం అంతే, కానీ దాన్ని మనము ఆచరణలోకి తీసుకురాలేకపోతున్నాం. ఈ శరీరం అనే ఈ గుడారంలో మనం ఉన్నంత వరకు మనకు విశ్రాంతి ఉండదు. అయితే దేవుని రొమ్మున మనకెప్పుడు పూర్తి విశ్రాంతి దొరుకుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది? అక్కడికి మనం వెళ్ళిన తర్వాత ఆయన రొమ్మున ఆనుకొని ఉండాలని మనం ఆశిస్తుంటాం. కానీ ఈ లోకంలో మనం ఏం చేస్తుంటాము? దేవుడు రాకడ వస్తుంది, మనం సిద్ధపడాలి అంటాం. కానీ దేవుడు రాకడతో మనకేం పని? దేవుడు మనం ఇక్కడ సజీవులుగా ఉన్నాము అంటే దేవుడు మనకు ఒక పని అప్పగించి ఉన్నాడు. ఆ పని నువ్వు చేసేదాకా నువ్వు బతికే ఉంటావు.
ఆ పని పూర్తి అయిపోతే దేవుడు రాకడతో మనకు సంబంధం లేదు. నిన్ను దేవుడు దేనికి నియమించాడో ఆ పని మాత్రమే నువ్వు చేసుకుంటూ ఉంటే దేవుడు ఎప్పుడు వస్తారు, కానీ ఆయన రాకడతో మనకు అనవసరం. కానీ మనకి దేవుడు ఒక పని అప్పగించుంటాడు. ఆ పనిని మనం సంపూర్ణంగా చేస్తేనే దేవుడు వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం, లేకపోతే లేదు. ఆయన పని మనము పూర్తిగా సంపూర్ణంగా మనము చేయాలి. ఇక్కడ రక్షించబడ్డ వ్యక్తి ఆత్మ శరీరాన్ని అప్పుడు ఏమవుతుంది, దేవుడు రాకడ వచ్చినప్పుడు మనం రక్షించబడి ఉంటే దేవునితో పాటు మనము కొనియాడబడతాము. ఇంకా చివరిగా మనం చూడండి, ఒక నది చాలా మలుపులు తిరిగి చివరికి యాడ్ చేరిద్ది, నదిలోకి చేరిద్దా, సముద్రంలోకి చేరిద్ది. అదేవిధంగా మన జీవితం కూడా అనేక మలుపులు తిరిగి చివరికి యాడ చేరిద్ది, దేవుని పాద సన్నిధికే చేరిద్ది. ఆ విధంగా మనం కూడా అతని ఆత్మ, దేవుని యొక్క ఆత్మ పరలోకపు తండ్రితో ఐక్యపరచబడుతుంది. ఆ విధంగానే మనం కూడా ఏం చేయాలి, దేవునికి సంపూర్ణంగా సమర్పించబడుకోవాలి. అప్పుడే మనం గర్వంగా చెప్పగలం. ఏమని చెప్తాము, తండ్రి నా ఆత్మను నీ చేతుల్లోకి అప్పగించుకుంటున్నా అని మనం కూడా చెప్పవచ్చు, ఎప్పుడు సంపూర్ణంగా సమర్పించుకుంటేనే. చివరిగా మనం ఈ 7 సందర్భాల్లో మనకి ఏమేమి జరిగినాయి అంటే చిన్నగా చూద్దాం. ఫైనల్గా యేసు శిలువ మరణ సందర్భంగా జరిగిన 7 అద్భుతాలు జరిగినాయి. 7 అద్భుతాలు. మొదటి అద్భుతం ఏంటి, చీకటి కమ్ముకొనెను, తర్వాత తెర చినిగెను, మూడవది భూమి వణికింది, తర్వాత బండలు బ్రద్దలైనవి, ఐదవది సమాధులు తెరవబడ్డాయి, ఆరవది పరిశుద్ధులు లేస్తారు, ఏడవది ఎవరు సాక్ష్యం ఇస్తారు, రోమన్ శతాధిపతి సాక్ష్యం ఇస్తారు. ఈ పై సంఘటన ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే ఆయన మరణము అనేకులకు చివరికి సృష్టిని కూడా కదిలించబడింది. కాబట్టి ఈ 7 మాటలు కూడా మన హృదయాలను కూడా కదిలించునుగాక. ఆమేన్. ఈ 7 మాటలు అయిపోతే మళ్ళీ ఏం చెప్తారా అని చూస్తున్నారేమో కదా. 7 మాటలు అయిపోతే అయిపోయినట్టే. మనం జస్ట్ అట్లా కొద్దిగా చెప్పాలనుకుంటున్నా అంతే. ఎందుకంటే అందరు చెప్తే వినాలని, ఎలా ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్. చెప్పమంటే ఎన్నైనా చెప్పగలరు, ఎంతసేపు అని చెప్పగలరు. కాబట్టి మంచి వాక్యాలు సిద్ధపడి ప్రార్థించి చెప్పినటువంటి 7 మంది కూడా అందరికీ వందనాలు. ఇవన్నీ కూడా చాలా శ్రేష్టమైనటువంటి మాటలు, సిలువలో పలికినటువంటి మాటలు. ఇక్కడ ఈ సిలువకి డిఫరెన్స్ ఏమని చెప్తారా? ఇక్కడున్న ఈ సిలువకి డిఫరెన్స్ ఈ సిలువకి అంతేనా? సిస్టర్ గారు తెలుసు, కరెక్ట్గా చెప్తారు. ఇంకెవరైనా చెప్తారా? ఈ సిలువకి డిఫరెన్స్ అది అక్కడ యేసయ్య లేడు, ఆయన సజీవుడు. అది మేజర్ డిఫరెన్స్. అది చాలా గొప్ప. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత యేసయ్యని పట్టుకుంటుంటే, యేసయ్యని ఈడ్చుకొని వెళ్తుంటే, కొడుతుంటే, మళ్ళా కొరడా దెబ్బలు కొడుతుంటే, చీరలు కొడుతుంటే, ముళ్ళ కిరీటం పెడుతుంటే, ఆయన ఎందుకు ఏమీ చేయలేని స్థితి దేవుడిది. చాలామంది అనుకుంటారు కదా, నువ్వు రక్షించుకొని నన్ను రక్షించు అంటాడు ఒక ఆయన. ఒక దొంగ, ఇంకో దొంగ మనం చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాం, ఆయన ఏ తప్పు చేయలేదు. కాబట్టి ఆయన డిస్మాస్ అనేటువంటి దొంగ, ఆయన రక్షణ పొందినటువంటి దొంగ. గెస్ట్ హౌస్ అనేటువంటి దొంగ రక్షణ పొందలేదు. కాబట్టి ఇది చాలా శ్రేష్టమైనటువంటి అనుభవాలు.
అసలు దేవుడు అంటేనే చాలా యేసుప్రభు రక్తం అంతా కూడా యెరూషలేము నుంచి గొల్గొతా కొండ వరకు చిందింపబడుతూనే ఉంది, రక్తం పడుతూనే ఉంది. ఎంత రక్తం పోయి ఉంటుందో కదా, ఎంత రక్తం పోయి ఉంటుందో. ఇది చాలా ఘోరాతి ఘోరమైనటువంటి మరణం. ఈ రక్తం అంతా కూడా కారిపోతుంది. బైబిల్ గ్రంథంలో ఫస్ట్ బ్లడ్ షెడెడ్ అంటే బ్లడ్ చిందించబడినటువంటి పరిస్థితి ఒకటి ఉంది మనకి బైబిల్ గ్రంథంలో. తెలుసా మీకు ఎవరికైనా? హేబేల్ను కయ్యూను చంపుతాడు. హేబేల్ని కయ్యూను చంపుతాడు. చంపితే ఒక మనిషి కదా, ఆదాం కుమారుడు కదా, ఆ కుమారుడు యొక్క రక్తము నేల మీద పడితేనే ఆ నేల మీద పడినటువంటి రక్తము దేవుడికి మొరపెట్టిందంట. ఒక మనిషి రక్తం కదా, వింటున్నారు అందరూ? బ్యాక్ సైడ్ మనిషి రక్తము భూమి మీద పడితే ఒక నీతిమంతుడు పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి యొక్క రక్తము నేల మీద పడితే ఆ రక్తము దేవుడికి మొరపెట్టిందంట. దేవా నన్ను అన్యాయంగా చంపాడినా అని ఆ రక్తం మొరపెట్టింది. కాబట్టి అది ఆదికాండం 4వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. వింటున్నారా? నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఒక మనిషి రక్తమే కిందకి పడిపోతే ఆ రక్తము దేవుడికి మొరపెడుతుందంటే యేసయ్య రక్తము ఎలా మొరపెట్టాలి కదా, ఇంక దేవుడి రక్తం కదా, అది ఎలా మొరపెట్టాలి, ఏమైపోవాలి, సృష్టి ఏమైపోవాలి. ఇది చాలా విచిత్రం. మనిషి రక్తమే ఇంతగా మొరపెట్టుంటే యేసయ్య రక్తం అంతా రక్తసిక్తమైపోయి యెరూషలేము వీధులంతా రక్తము గొల్గొతా కొండ వరకు చిందింపబడిందంటే ఇంకా రక్తము గురించి దేవుడు ఎంత లెక్క అడగాలి కదా. ఏం చేయాలి అసలు? ఆయన దేశదిమ్మని చేసేసాడు కయ్యూన్ని కదా, శిక్ష భయంకరమైన శిక్ష వచ్చింది. కాబట్టి రక్తము ఒకవేళ చిందించినటువంటి మనుషుల్ని లేదా ఈ భూమిని అంతా కూడా దేవుడు ఏం చేయాలి కదా, అంత నాశనం చేయాలి. కానీ దేవుడు ఎంత ప్రేమ చూపించి మన కొరకు, ఆ దేవుడు ప్రేమామయుడిగా కరుణామయుడిగా మన కోసం ఓర్చుకొని ప్రేమ చూపించినటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఇంకొకటి, మందిరం లేదు. మందిరం లేకముందు మందసం ఉండేది కదా. మందసంలో ఏముంటాయమ్మా? మన్నా ఒకటి, చిగురించినటువంటి కర్ర ఒకటి, తర్వాత 10 ఆజ్ఞలు, 2 పలకలు, అవి అంటే 5 అట్లా ఉంటాయి. ఈ 2 పలకల ఆజ్ఞలు, ఈ యొక్క మన్నా కర్ర, చిగురించినటువంటి కర్ర అంటే ఎండిపోయిన కర్ర చిగురించింది ఆ కర్ర, ఇవి ఉన్నటువంటిది ఒక మందసం. ఆ మందసం అంటే దేవుడే అని కదా. మందిరం లేనప్పుడు మందసం ఉండి ఆ మందసంలోనే వాళ్ళు ఎక్కడైతే గుడారం వేసుకొని ఉంటారో అక్కడే దేవుని సన్నిధి ఉండేది. ఆ మందసము ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఉన్నాడు. ఆ మందసము ఉంది అంటే దేవుడు ఉన్నాడు అని అర్థం. కాబట్టి అందుకే ఇప్పుడు కూడా మనం కూడా ఎక్కడైతే ప్రార్థన, దేవుని సన్నిధి, దేవుని యొక్క ఆశీర్వాదాలకు వెళ్ళిన బిడ్డలంగా మనం ఉంటే అక్కడ అదొక శ్రేష్టమైనటువంటి కుటుంబముగా, పరలోక సంబంధమైన కుటుంబంగా ఉంటుంది. కాబట్టి ఈ మందసమును ఒక చోట ఉంచినప్పుడు చూడండి, మందసము 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ అధ్యాయం 16వ వచనం. ఒకటవ సమూయేలు 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. 1వ సమూయేలు 5వ అధ్యాయము
తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మరునాడు అష్టోగు వారు ప్రాంతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లా పడి ఉండెను గనుక. చూడండి, ఇక్కడ ఒక మందసాన్ని ఈ లోకంలో ఉండేటువంటి ఒక స్థలానికి తీసుకొస్తే మందసము అక్కడికి రాగానే ఏమైపోయింది? అది బోర్ల పడిపోయింది. అంటే ఎంత శక్తి ఉందో మనకు అర్థమవుతుంది. యేసయ్య ఎందుకు ఆ శక్తిని, ఆ మహిమనంతటిని పక్కన పెట్టేశాడంటే మనల్ని రక్షించడం కోసం. ఒక మందసమే ఆ గుడిలోకి వస్తే ఆ ఉన్న విగ్రహమే బోర్ల పడిపోయింది కదా. అంటే ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు మన కోసము ఆ శక్తిని అంతటిని పక్కన పెట్టాడు కదా. మనుషులకు కూడా దేవుడు అంత శక్తి ఇచ్చాడు. అంటే అభిషేకించబడినటువంటి మనుషులకు, మనకి మొట్టమొదటి రాజు తెలుసు కదా, సౌలు రాజు. సౌలులో దురాత్మ ప్రవేశించి తను విచిత్రమైనటువంటి వ్యక్తిగా బిహేవ్ చేస్తుంటే, దావీదును చంపడానికి ప్రయత్నిస్తుంటే 21 సార్లు చంపడానికి ప్రయత్నించినటువంటి సౌలు దావీదు చేతిలో చిక్కినా కూడా చంపలేదు. దావీదు చేతిలో చిక్కినా కూడా చంపలేదు. ఎందుకు చంపలేదంటే అభిషేకించబడినటువంటి వ్యక్తి అని, అంటే దేవుని శక్తితో నింపబడిన వ్యక్తి అని. తను కోల్పోయాడు, కానీ అభిషేకించబడిన వాడని గౌరవించి ప్రేమించి చంపకుండా వదిలేశాడు. కానీ దేవుడే ప్రతీకారము తీర్చుకుంటాడని వదిలేశాడు. కానీ 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ అమాలేకీయుడు ఒకడు, సౌలు అక్కడ యుద్ధ భూమిలో ఉండి మరణ అంచులో ఉన్నప్పుడు, అంటే చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు, తను ఇంకా ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ చేతిలో నేను చనిపోతానని తెలిసి ఒక అమాలేకీయుడు వస్తే నన్ను చంపమంటే అతను చంపేస్తాడు. అప్పుడు దావీదు దగ్గరకు వచ్చి వర్తమానం చెప్పిన తర్వాత దావీదు ఏం చేస్తాడంటే, నువ్వు ఒక అభిషేకించబడినటువంటి వ్యక్తిని, చూడండి 1వ అధ్యాయము 14వ వచనంలో, అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి. యేసయ్య మీద ఎంతమంది కొట్టారు, ఎంతమంది బాధించారు కదా. ఇక్కడ ఒక మనిషినే ఎలా నీవు అతని మీద చెయ్యి ఎత్తితివి, యెహోవా అభిషేకించిన వారిని నేను చంపితినని నీవు చెప్పితివే, నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది అని వానితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి నీవు పోయి వారిని చంపమనగా అతడు వారిని కొట్టి చంపాను. ఒక అభిషేకించబడినటువంటి వ్యక్తిని చంపినందుకు, అంటే కావాలని చంపలేదు, ఆయన చంపే అంటేనే చంపేశాడు. ఆ వ్యక్తిని నువ్వు చంపుతావా అని ఈ వ్యక్తిని చంపేశాడు దావీదు. ఎందుకు అంటే ఈ లోకంలో ఒక మనిషి అభిషేకించబడినటువంటి వ్యక్తిని చంపితేనే ఇంత కోపం వచ్చింది. క్రీస్తు అంటే ఏంది? క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థము. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడని. ఈ అభిషక్తుడిని చంపితే ఇంకెంత కోపం రావాలి కదా, ఎంత కోపం రావాలి. కానీ దేవుడు ఈ లోకంలో మన కోసము ఎంతగానో తన యొక్క మహిమనంతటిని విడిచిపెట్టి, ఆ పవర్ని అంతటిని పక్కన పెట్టి, యేసయ్యని ఎవరైనా పట్టుకోగలరా? అసలు యేసయ్యని పట్టుకోగలరా? చూడండి, యోహాను సువార్తలో ఉంది, యేసయ్యని పట్టుకోవడానికి వస్తే వాళ్ళు ఏమైపోయారంట, వాళ్ళు పడిపోయారంట. 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయం 6వ వచనం, ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. నేనేనయ్యా యేసయ్యను అంటే ఏం చేశారంట? నేల మీద పడిపోయారు కదా, నేల మీద పడిపోయారు. ఎవరిని ఆయన పట్టుకోలేరు అసలు. ఆయన్ని బంధించడం అసాధ్యం. తన్ను తాను అప్పగించుకున్నాడని రాయబడింది. అంటే నేనేనయ్యా, పట్టుకోండి, అప్పగిస్తున్నాను, చేతులు పట్టుకోండి, నన్ను అరెస్ట్ చేయండి అని తన్ను తాను అప్పగించుకున్నాడు కదా. ఇది దేవునిలో ఉండేటువంటి గొప్పతనం. మత్తయి సువార్తలో మనం చూస్తే, మత్తయి సువార్తలో పేతురుతోటి అక్కడ చెప్తాడు, ఏమని చెప్తాడంటే, కత్తి తీసి ఒక సైనికుని చెవి నరికివేస్తే అప్పుడు యేసయ్య ఏం చెప్తున్నాడంటే, ఈ సమయమున నేను 26వ అధ్యాయము 53వ వచనం,
నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? 12 సేనా వ్యూహముల దూతలను పంపిస్తాడు కదా. యేసు ప్రభు ఈ లోకంలో భూమి మీద ఉండి ఆయన మరణిస్తుంటే సృష్టి అంతా కూడా చూడలేకపోయింది. ఇందాక రషీద్ కూడా చెప్పాడు కదా, ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగాయి. దేవాలయపు తెర చినిగిపోయింది, బండలు బద్దలైపోయాయి. బండలు అంటే కొండలు కదా, బద్దలైపోయాయి. ఆ కొండల్ని పగలు కొట్టాలంటే ఏమేమి తెచ్చినా కూడా, ఎంత మందు పెట్టి పేల్చినా కూడా పేలినటువంటి ఆ బండలు బద్దలైపోయాయంట. భూకంపం వచ్చింది కదా. మళ్ళా సూర్యుడు చూడలేకుండా చీకటి కమ్మింది. ఎన్ని గంటలు చీకటి వచ్చిందో తెలుసా మీకు? ఎన్ని గంటలు? 3 గంటల. ఏ టైం నుంచి ఏ టైం వరకు? 12 నుంచి 3 వరకు. ఈ 7 మాటలు ఎప్పుడెప్పుడు ఏ టైంలో చెప్పారు చెప్తారా? అన్నీ 12 గంటల తర్వాతేనా? యేసుప్రభు సిలువ వేసింది ఏ టైంలో? 9కి, కరెక్ట్ 9. మనకు వాక్యంలో ఉంది కాబట్టి చెప్తాం. 9 గంటలకు సిలువ వేశారు. సిలువ వేసి 12 గంటల లోపు 1వ మాట, 2వ మాట, 3వ మాట, కరెక్ట్ 12. అది కాబట్టి ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడిన మాటలు. ఇవన్నీ కూడా 12 గంటల తర్వాత మాట్లాడినటువంటి మాటలు. చనిపోయింది కరెక్ట్గా 3 గంటలప్పుడు యేసుప్రభు చనిపోతాడు. కాబట్టి ఇన్ని అద్భుతమైనటువంటి కార్యాలు చేసినటువంటి దేవుడు మన కోసము. కాబట్టి సిలువలో కూడా చివరిగా మరణించే టైంలో కూడా రక్షణ అనేటువంటిది యేసుప్రభు సిద్ధపరిచాడు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, యేసుప్రభు ఆ యొక్క తల్లి మీద కూడా ప్రేమ, లేదా ఒక రెస్పాన్సిబిలిటీ. మనం అనుకుంటాం తల్లి చాలా గొప్ప పాత్ర, అందుకనే యేసుప్రభు తల్లిని మర్చిపోలేదు కదా, తల్లిని మర్చిపోలేదు అనుకుంటాం. చాలాసార్లు గుర్తొస్తూ ఉంటుంది. ఒక తల్లి మనిషికి జన్మనిస్తే, వింటున్నారు అందరూ? ఇంక చివరికి ముగిచ్చేస్తాను. ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిస్తే ఎంతో వేదన పడుతుంది. ఒకవేళ చెప్పాలంటే ప్రాణం అంతా, సగం ప్రాణము పోయి ఉంటుంది కదా, ప్రాణం అంతా పోయి ఉంటుంది. అంత వేదన పడి బిడ్డను కానీ తర్వాత నెక్స్ట్ ఇయర్ బర్త్డే చేసుకునేటప్పుడు బాబే అనుకుందాం, బాబు బర్త్డే చేసుకునేటప్పుడు ఏమంటారు అమ్మ అందరూ? ఏమంటారు? ఈరోజు హ్యాపీ బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే అని పాట పాడతారు. ఆ అబ్బాయికి కేక్ కట్ చేయించి చేస్తారు. ఎవరైనా తల్లి అంత వేదన పడి ఈ తల్లి